దేవునికి స్తోత్రం. ప్రేయర్ హల్లెలూయా. రెండు చేతులెత్తి సంతోషంగా గంభీరంగా చెప్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం చేతులు ఎత్తడము అంటే దేవునికి మనల్ని మనము అప్పచెప్పుకోవడం. మనం చేతులు ఎత్తామంటే మన దగ్గర ఏం లేదయ్యా, అంతే నువ్వే అని మనస్ఫూర్తిగా మనం చేతులు ఎత్తాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఆస్వాదించాలి ఆ సన్నిధిలో ఉన్నటువంటి బలాన్ని, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి కృపను, ప్రభావాన్ని మనం ఆస్వాదించాలి, కోరుకోవాలి. కోరుకున్న వారిని ఆయన నడిపించే దేవుడు, ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం మరొకసారి చదువుకుందాం. వారైతే అంధకారమైన మనసు కలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గత కొన్ని వారాలుగా దేవుని వలన కలుగు జీవం అంటే ఏంటి అనే ఒక ఆత్మ సంబంధమైన ఆలోచన మనం చేస్తున్నాం. దేవుని వలన కలుగు జీవం అంటే ఆయన రక్తము ద్వారా సంపాదించిన సంఘము అని, దేవుని మందిరము అనగా దేవుని జీవం కలిగిన దేవుని యొక్క సంఘము అని తిమోతికి రాస్తూ చెప్పిన మాటను బట్టి ఆయన వలన కలిగిన జీవము దేవుని యొక్క సంఘం. ఆ సంఘంలో ఒకప్పుడు లోకములో అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారిగా ఉంటే దేవుడు ఆ స్థితి నుంచి విడిపించి లేపి నూతన జీవాన్ని దేవుని సంఘములో బ్రతకగల జీవముతో నింపి లోకములో నుండి వేరుపరిచి ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మార్చబడి ఆత్మ ద్వారా చచ్చిన స్థితి నుంచి విడిపించి జీవింపచేసి సంఘము అనే ఆయన జీవములోకి ప్రవేశింపజేసి సంఘము అనే శరీరములోకి మనం ప్రవేశింపజేసి సంఘములో ఆయన జీవము ద్వారా ఈ లోకంలో జీవించడానికి కృపను దయచేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మారు మనసు పొంది బాప్తిసము తీసుకొని దేవుని యొక్క మందిరములకు వచ్చిన వారు పాపము విషయమై మృదులై పాతిపెట్టబడి ఆత్మ విషయమై జీవించిన వారుగా, ఆత్మ ద్వారా జీవించబడుతున్న వారుగా దేవుని మందిరములో చేర్చబడి, ఈ దేవుని మందిరంలో చేర్చబడిన వారు ఆయన శరీరమును ఆయన రక్తమును తిని యుగ యుగములు జీవించడానికి కృప చూపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుని వలన కలిగిన జీవం ఏంటంటే దేవుని యొక్క సంఘము. అయితే చాలామంది ఈ దేవుని వలన కలిగిన జీవం ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో నుండి వాళ్ళు వేరుపరచబడుతున్నారు, దూరం అయిపోతున్నారు. ఏంటంటే చెప్పిన మాట అదే, దేవుని వలన కలుగు జీవములో నుండి తొలగిపోతున్నారు, వేరుపరచబడిన వారుగా బ్రతుకుతున్నారు. ఎందుకు అలా బ్రతుకుతున్నారు? ఎందుకని వాళ్ళు తొలగిపోతున్నారు? ఎందుకని వాళ్ళు వేరుపరచబడుతున్నారు? తమ్మును తాము వేరుపరచుకుంటున్నారు. ఈరోజు సంఘానికి రాకపోవడానికి గల కారణాలు ఏంటి? సంఘములో ఆయన సన్నిధిలో ఉన్నటువంటి సంతోషాన్ని అనుభవించలేకపోవడానికి గల కారణాలు ఏంటి? కారణం ఒకటే, దేవుని వలన కలిగిన సంఘములోనికి రాకుండా, ఆ సన్నిధిలో జీవింపకుండా, జీవించడానికి ఇచ్చినటువంటి విధి విధానాలను పాటించకుండా వారు వేరుపరచబడుతున్నారు. వాళ్ళ తమ్మును తాము వేరు చేసుకుంటున్నారు. సో ఈరోజు గత కొన్ని వారాలుగా దేవుని వలన కలుగు జీవం అనే మాటకు రకరకాలైన అర్థాలు, మన ఆత్మీయ క్షేమానికి ఆత్మీయ అభివృద్ధికి మేలు కలిగినట్లుగా కొన్ని ఆలోచనలు మనం చేసాం. అయితే అల్టిమేట్గా అన్నిటికీ ఒకటే సమాధానంగా దేవుని వలన కలుగు జీవం అంటే ఆయన సంఘం.
సో సంఘము నుంచి వేరుపరచబడుతున్నారు. సంఘము అంటే శరీరం. సంఘం లోకంలో అని శరీరముగా నిలబడి అనేకులకు వీరి క్రీస్తు శరీరం, క్రీస్తును కలిగిన వారని సాక్షార్థకరంగా నిలిచి బ్రతకడానికి ఇచ్చినటువంటి ఒక జన సమూహము సంఘం. అంటే నువ్వు సంఘములో చేర్చబడితే ఆ జీవాన్ని నువ్వు పొందుకుంటే నీ సాక్ష్యము ద్వారా ఆయన నామం గణపరచబడుతుంది. నీ ప్రార్థన ద్వారా, నీ భక్తి ద్వారా, నీ నడవడిక ద్వారా, ఇందాక మనం చెప్పుకున్న సహోదరు చెప్పినట్లుగా నీ యొక్క సత్క్రియలను చూసి వాళ్ళు ఏం చేస్తారు? ఎవరిని మహిమపరుస్తారు? దేవుని గణపరుస్తారు. అయ్యో, ఒకప్పుడు ఇంత దారుణంగా ఉన్నవాళ్ళు, ఇంత పనికి మాలిన స్థితిలో బ్రతికేవారు, పాపిష్టి మనుషులు, నోరు తెరిస్తే పోతులు, ఎటు భర్తని తిరుగుతున్నారు. కానీ దేవుడు వారిని మార్చాడు. దేవుడు ఆ స్థితిని విడిపించాడు. ఇప్పుడు వాళ్ళ పద్ధతి మార్చుకున్నారు, వాళ్ళ ఆలోచనలు మార్చుకున్నారు. ఇప్పుడు నీతిగా బ్రతుకుతున్నారు, పరిశుద్ధంగా బ్రతుకుతున్నారు. ఇలాంటి క్రియ చేసింది మానవుడు కాదు, అది దేవుడే అని ఎవరైతే జీవం కలిగిన సంఘములో చేర్చబడి ఆ జీవాన్ని పొందుకొని పాపేచ్ఛలు వదిలిపెట్టి సత్క్రియలు చేస్తూ బ్రతుకుతున్న వారు ఆ క్రియలను బట్టి దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఒక సజీవమైన సంఘముగా, ఒక్కొక్క వ్యక్తి ఒక సంఘముగా, ఒక్కొక్క వ్యక్తి ఒక సాక్ష్యంగా, ఒక్కొక్క వ్యక్తి క్రీస్తును ధరించుకున్న వారిగా ఈ లోకంలో మనం బ్రతకాలి. అది వాస్తవమైన క్రైస్తవ జీవితం. నువ్వు క్రీస్తును ధరించుకున్నావని అనేకులకు తెలియజేయబడాలి, తెలుసుకోవాలి. వీరు క్రీస్తు వారు, ఇదిగో క్రీస్తును కలిగిన వారు. ఒకప్పుడు పామరులుగా ఉన్నారు, కానీ ఎప్పుడైతే క్రీస్తు శక్తి బలము పొందుకున్నారో ఇదిగో క్రీస్తు వారు వస్తున్నారు. వీరు క్రీస్తును కలిగి ఉన్న వారు వస్తున్నారు, భూలోకాన్ని తలక్రిందులు చేసేవారు వస్తున్నారని ఒక సాక్ష్యం వారు సజీవం వస్తూ ఉంటేనే తెలిసిపోయింది. ఆ సాక్షిగా నిలబడడానికి దేవుడు మనకు ఒక శక్తినిచ్చాడు. ఆ శక్తి దేవునికి ద్వారా అనుగ్రహించబడిన ఒక జీవం. అది పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందుకుంటే అలా బ్రతుకుతాం. అందుకే ఆత్మయే జీవింపజేస్తుంది. ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడిన మన జీవితాల్లో శరీరిచ్చలు చంపి ఆత్మ సంబంధమైన పోలిక మార్చబడ్డానికి మనలో ఆత్మను నిత్యము జీవింప చేసుకోగలిగిన వారే దేవుని మనసు కలిగి, దేవుని మనసు ఎరిగి, దేవుని చిత్తాన్ని తెలుసుకొని, దేవుని ఉద్దేశాన్ని తెలుసుకొని అడిగి మరిగి ఆ విధంగా బ్రతుకుతారో. కానీ చాలామంది ఆ జీవము లేక సంఘములో చేర్చబడ్డారు, కానీ సంఘములోకి వస్తున్నారు, కానీ ఆ జీవము ద్వారా బ్రతకక, ఆ జీవము వాళ్ళు అభివృద్ధి లేక వాళ్ళు ఏం చేస్తున్నారు? మధ్యలో వేరైపోతున్నారు, మధ్యలో మానుకుంటున్నారు, మధ్యలో ఆ సంఘాన్ని, ఆ జీవాన్ని వదిలిపెడుతున్నారు. మందిరానికి రావట్లేదు, ఆ మందిరంలో ఉన్న మేలుతో తృప్తి పొందట్లేదు, ఆ మందిరంలో ఉన్న సుఖ సంతోషం అనుభవించట్లేదు. కారణం అంటే వాళ్ళు వేరైపోతున్నారు. వేరవడానికి గల కారణాలు కూడా చెప్పుకున్నారు. వాళ్ళ మనసు ఏం అంధకారమైన మనసు కలవారై, వాళ్ళ హృదయంలో ఉన్న కాఠిన్యతను బట్టి, ఎప్పుడైతే హృదయంలో కఠినత్వం వస్తుందో వాళ్ళు ఏమవుతారంటే అజ్ఞానంతో నింపబడిన వారై, దేవుని గురించిన జ్ఞానము, ఆలోచన విధానం ఏది కూడా ఎరగకుండా అజ్ఞానం, అవివేకం, ఇలాంటి ఆలోచనతో ఉండి వీళ్ళు దేవునిలో నుండి వేరైపోతున్నారు. సో ఇలా వాళ్ళ అజ్ఞానం చేత నింపబడి వేరైపోవడానికి కారణాలు ఏంటి అనే కొన్ని మాటలు, ఒక 4-5 విషయాలు మీకు చెప్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మొట్టమొదటి కారణం ఏంటి? దేవునిలో నుండి వేరుపరచబడ్డానికి గల కారణం ఏంటి? మొట్టమొదటి కారణం ఏంటంటే, మీరు చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం, మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదువు. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి, చాలు అంటే వేరైపోవడానికి, తొలగిపోవడానికి కారణం అంటే కొన్నిటిని మానుకుంటున్నారు. ఏంటంట? కొన్నిటిని మానుకుంటున్నారు. అందుకని కొందరు వీటిని మానుకొని తొలగిపోతున్నారు. సో తొలగిపోవడానికి ముందు కొన్ని మానుకుంటున్నారు.
అంటే మందిరానికి రాకుండా తొలగిపోవడానికి ముందు కొన్ని విషయాలలో, కొన్ని సంగతులలో దేవుడు ఉద్దేశించిన సంఘంలో ఉండవలసిన స్థితిని అర్థం చేసుకోకుండా వాటిని మానుకుంటున్నారు. ఏం మానుకుంటున్నారు అనే మాట పై వచనంలో కూడా ఉంది. ఏంటి అది అంటే చూడండి, పవిత్రమైన హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు ప్రేమ కరువైపోతుంది. కారణం అంటే మానుకుంటున్నారు, ప్రేమించడం మానుకుంటున్నారు. ద్వేషించడం, పగపట్టడం, మత్సరపడడం అలవాటు చేసుకుంటున్నారు. జీవం కలిగిన దేవుని సంఘంలోనికి వచ్చి కూడా ఒక్కొక్క అవయవంగా చేర్చబడ్డామని తెలిసి కూడా ఒక్కొక్క అవయానికి, ప్రతి అవయానికి ఒకే పని ఉండదు, ఒక్కొక్క అవయానికి ఒక్కొక్క ప్రత్యేకమైన పని ఉంటుందని ఎరిగి కూడా మత్సరపడేవాళ్ళు, లేకుంటే రకరకాలుగా మాట్లాడేవాళ్ళు, వీటన్నిటిని బట్టి దేవుని ప్రేమను కోల్పోయి ఆ ప్రేమ కూడా ఎలా ఉండాలని కోరుకుంటున్నారు అంటే నిష్కపటమైన విశ్వాసంలో నుండి కలగాలి. విశ్వాసంలో ఏముండాలి అంటే నిష్కపటం. కపటం ఉండకూడదు. కపటం ఉంచుకొని ఎదుటి వారితో మనము మంచిగా మాట్లాడలేము. ఏదో ఒక మూల మనకు బాధ అనిపిస్తూనే ఉంటుంది, కానీ పైకి మాత్రం. అందుకనే దావీదు అంటాడు, ఒకడు నన్ను చూడవచ్చిన ఎడలా పైకి సమాధానంగా వచ్చి వీడు ఎప్పుడు చేస్తాడో అని అనుకుంటారంట. కపటం హృదయంలో ఒకటి, పైకి ఒకటి. సో ఎప్పుడైతే నిష్కపటమైన ప్రేమ లేకుండా కపటం ఉంటుందో ఇంకా ఎదుటి వ్యక్తిని ప్రేమించడం. ఎందుకు ప్రేమించాలి? నీ తోటి సహోదరుని ఎందుకు ప్రేమించాలి? ఆ ప్రేమ లేకపోతే ఏం చేస్తాం అంటే ద్వేషించడం మొదలు పెడతాం కదా. ప్రేమ ఉంటే ఏదైనా తప్పుదం చేస్తే క్షమిస్తాం, పోనీలే మనిషే కదా, తెలుసో తెలియక చేశాడు అని క్షమిస్తాం, వదిలేస్తాం. కొన్నిసార్లు అర్థం చేసుకొని ఓర్చుకుంటాం, కొన్నిసార్లు భరిస్తాం, కొన్నిసార్లు కప్పి పెడతాం, సరే ఎందుకులే అని ఓర్చుకుంటాం. కానీ వీటిని మానుకొని హృదయంలో ఉన్న ద్వేషం పెంచుకొని అవకాశం ఉంటే వారిని చెడ్డ చేయడం, అవకాశం ఉంటే వారి గురించి చెడుగా మాట్లాడడం, అవకాశం ఉంటే వారిని రకరకాలుగా బాధ పెట్టడం. కారణం ఏంటంటే వాళ్ళ బ్రతుకుల్లో ప్రేమించడం మానుకున్నారు, మంచి మనస్సాక్షిని పోగొట్టుకున్నారు. అందుకని అక్కడ 3 రకాలైన హృదయపు స్థితులు ఉన్నాయి. ఏంటి అంటే ఒకటి ఏమంటున్నారు? ఆ పవిత్రమైన హృదయము, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన ప్రేమ, నిష్కపటమైన విశ్వాసం. సో మన ప్రేమ అనేది మంచి మనస్సాక్షిలో నుంచి రావాలి, తర్వాత నిష్కపటమైన విశ్వాసంలో నుంచి రావాలి, పవిత్రమైన హృదయములో నుండి ప్రేమ రావాలి. ప్రేమ కలిగి ఉండండి, ప్రేమతోనే అతకబడి ఉండాలి, ప్రేమతోనే సంఘం అభివృద్ధి పొందుతుంది. ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో సంఘాన్ని అభివృద్ధి పరచుకోలేము. సో ఒకరిలాగా ఉండరు, ఒకరు అందరిని మెప్పించలేరు. కాబట్టి మనం సంఘంలోని ప్రతి వ్యక్తిని వారి యొక్క స్థితి గతులను అర్థం చేసుకొని ప్రేమించడం నేర్చుకోవాలి. వాళ్ళు మారకపోయినా ప్రేమను మాత్రమే చూపించాలి. అలా అయితే మనం ఆయన ప్రేమను దక్కించుకునే వాళ్ళమా? మనం ఏ మంచి చేసామని దేవుడు మనల్ని ప్రేమించాడు, ఏ మంచి కార్యాలున్నాయని దేవుడు ప్రేమించాడు. మనం భక్తిహీనులమై ఉండగానే భక్తిహీనులమైన మన కొరకు అని మనం ప్రేమించి మన కోసం ఆయన ప్రాణాన్ని పెట్టినప్పుడు నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించవలసిన బాధ్యత మనకు ఉండాలి కదా. అందుకే ఒకడు 1000 దేనారు, ఒకరు 10,000 దేనారులు అప్పు ఉంటే, 10,000 రూపాయలు అప్పు ఉంటే క్షమించి వదిలేస్తే దేవుడు వాడికి 100 రూపాయలు అప్పు ఉన్నవని మాత్రం క్షమించలేకపోయాడు. భయంకరమైన పాపపు స్థితిలో ఉన్న మనల్ని దేవుడు క్షమిస్తే చిన్న చిన్న పాపాలు, చిన్న చిన్న తప్పుదులు, పరిస్థితిని బట్టో దేనికో ఓర్చుకోలేకనో లేకుంటే దాన్ని జయించలేకనో పడిపోయిన పాపాలను బట్టి ఇంకా దెప్పిపొడిచి, ఇంకా బాధపెట్టి, ఇంకా కొల్లబెట్టి, ఇంకా అంటూ ఇంకా బాధిస్తుండే. కారణం ఏంటంటే వారి పట్ల నీకు ప్రేమ లేదంతే. ప్రేమ లేకపోతే మనము మానుకుంటాం దేవుని సన్నిధిని, దేవుని యొక్క మందిరాన్ని మనం మానుకుంటాం. కాబట్టి చాలామంది ప్రేమించడం మానుకుంటున్నారు. కాబట్టి ఆ ప్రేమ లేదండి అని కొంత దూరం అయిపోతున్నారు, కొందరు దగ్గరికి రాలేకపోతున్నారు. కాబట్టి దేవునిలో నుండి ఒక వ్యక్తి వేరైపోవడానికి కారణం ఏంటి అంటే ఏం చేస్తున్నారు? నిష్కపటమైన ప్రేమను మానుకుని వాళ్ళ హృదయముకుల్లో ఉన్న వ్యర్థతను బట్టి ఏముంది ఇక్కడ, ఏం జరుగుతుంది ఇక్కడ
అని లోకంలో ఉన్నదాన్ని ఆశిస్తూ, లోకంలో ఉన్నదాన్ని కోరుకొని దేవుని సన్నిధిలోంచి దూరం అయిపోతున్నారు. దేవుని ప్రేమను కోరుకోవట్లేదు, దేవుని సన్నిధి ఉండాలని ఆశపడట్లేదు. ఇందాక మనం చదువుకున్న పాట పాడిన దాంట్లో యేసయ్యా నీ కృపను నేను తలంచగానే ఏం కలిగింది? యేసయ్య నేను నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గం కనిపించింది. దేవుని సన్నిధికి వస్తే ఆజ్ఞలు ఉంటాయి, ఆ మార్గంలో మనం నడవాలి. ఆయన కృపను తలంచుగానే శ్రమలకు అనిపించగల కృపను మనం పొందుకోవాలి. ఈ విధంగా సంఘములో మనం బ్రతకకుండా ఏం చేస్తున్నారు? కొన్నిటిని మానుకుంటున్నారు. అందుకని అంటాడు, మీరు నియామక కూటాలు మానుకొనక ప్రతిరోజు కూడుకోవాలి. ఆది సంఘంలో ప్రతి దినము ఇంటింట కూడుకునేవాళ్ళు. మీరు కొనుటను మానుకోకూడదు. కానీ ఈ రోజుల్లో చాలామంది మానుకుంటున్నారంటే వాళ్ళలో నిజమైన ప్రేమ లేకపోబట్టి దేవునికి దూరం అయిపోతున్నారు. నిష్కల్మషమైన విశ్వాసం లేకపోబట్టి దేవునికి దూరం అయిపోతున్నారు. పవిత్రమైన హృదయం లేదు కాబట్టి దూరం అయిపోతున్నారు. వాళ్ళ హృదయంలో అపవిత్రపరుచుకొని, ఎలాంటి అపవిత్రత ఉంది అంటే చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక చదువుతాం. పేతురు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఒకనాటి సుఖానుభవం సంతోషమని ఎంచుకొని చాలు. చూడండి, ఇంకా దాని తర్వాత మనం చదివితే, వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును అని రాయబడింది. పాపం మానిపెట్టాలి కానీ దాన్ని మానలేరు, కానీ మందిరాన్ని మానుకుంటారు. దాన్ని వదిలిపెట్టలేరు, కానీ మందిరాన్ని వదిలిపెడతారు. కారణం ఏంటంటే వారికి పాపాన్ని ఆశించే కన్నులు ఉన్నాయి. ఒకరోజు సుఖానుభవాన్ని బట్టి సంతోషిస్తుంటారు. ఈరోజు మనం ఇంట్లో బతకాలి కదా, ఇలా తినాలి కదా, ఇలా తాగాలి కదా అని ప్రేమ విందుల్లో పాల్గొని విచ్చలవిడిగా బ్రతుకుతూ ఉంటారు. మానుకోవాల్సినవి మానుకోరు. అందుకని వాటిని మానక వీటిని చేయమని దేవుడు అంటాడు. ఇవ్వాలి, కానీ చేయాల్సినవి మనం చేయాలి. ఈరోజు మందిరానికి మానేయడానికి కారణం ఏంటంటే, మందిరం నుంచి తొలగిపోవడానికి గల కారణం ఏంటంటే, వాళ్ళు ప్రేమించడం మానుకుంటున్నారు. దేన్ని కోరుకుంటున్నారంటే విచ్చలవిడిగా సుఖ భోగములను బ్రతకడానికి ఆశపడి మందిరానికి రావట్లేదు. పార్టీలు, పబ్బాలు అవి ఇప్పుడు పార్టీ ఉంటే మందిరం మానేస్తామా? మన శుక్రవారం రోజు భారీ ఎత్తున ఫంక్షన్ జరిగింది. మనకు టెంట్ వేసే కుమార్ వాళ్ళ అబ్బాయిది ఫస్ట్ బర్త్డే చాలా బాగా చేశారు. కానీ మనకు ఆన్లైన్ ప్రేయర్ ఉంది. పోతే బాగా తినొచ్చు, అందరితో ఉండొచ్చు, కాస్త లేటుగా రావచ్చు, తిని లేటుగా రావచ్చు అనుకోవచ్చుగా. తినడానికి, తిరగడానికి, సుఖానికి మనం దేవుని సన్నిధిని మానుకోకూడదు. ఆయన సన్నిధిలో అలా ఉండకూడదు. గమనించండి, ఈ రోజుల్లో ప్రేమించడం మానుకొని తొలగిపోతున్నారు. ఇంకా ఏ విధంగా తొలగిపోతున్నారంటే, రెండవదిగా చూడండి, అది తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొందరేమో మానుకొని తొలగిపోతున్నారు. అంటే ప్రేమను మానుకొని, దేవుని సన్నిధిలో ఐక్యతగా ఉండడం మానుకొని, ఆత్మ కలిగించే ఐక్యతను, సమాధానం, బంధమును మానుకొని, సమాధానంగా ఉండడం మానుకొని తొలగిపోతున్నారు. అందరితో సమాధానంగా ఉండాలి, చాతైనంత వరకు సమాధానంగా ఉండాలని బైబిల్ చెప్తుంది. శక్యమైతే మీకు చాతైనంత వరకు గొడవలకు దానికి పోకుండా సమాధాన పడడానికి మీరు ఉండాలి. లేకపోతే వాళ్ళకు దూరంగా ఉండాలి, అంతే. గొడవ పెట్టుకోమని కాదు, సమాధానంగా ఉండాలి. మీ మనసు వారి పట్ల ఎలాంటి అంటే మనస్సాక్షి గద్దించకుండా, దేవుడు నువ్వు ఇట్లా ద్వేషం ఉంచుకొని ఉన్నావు కదా అనకుండా మ్యాక్సిమం సమాధాన పడాలి. లేకపోతే వాళ్ళు మీతో సమాధాన పడకపోతే వదిలేయాలి, అంతే. అందరూ కొందరు మాట్లాడతారు, కొందరు మాట్లాడరు. మాట్లాడలేదని గిల్లి మనం ఫీల్ అయిపోయి, నేను నా అధికారాన్ని, నా గొప్పతనాన్ని గమనించలేదని ఎరిగి హామానులాగా కుట్రలు చేసి, కుతంత్రాలు చేసే మనస్తత్వం విశ్వాసులకు ఉండకూడదు. మొక్కలేదని, నమస్కరించలేదని మొత్తాన్ని చంపాలనుకున్నాడు. అదే కొందరేమో
పెద్దవాళ్ళు నమస్కరించకపోతే ఫీల్ అవుతారు. వాళ్ళ ఉద్దేశము లేకుంటే వాళ్ళకి కొందరికి అలవాట్లేదు, అలవాటు చేసుకోవాలి, పెద్దలను గౌరవించాలి. పిల్లలైన వాళ్ళు, వయసులో తక్కువ ఉన్న వాళ్ళు, పెద్దలు ఎవరు కనిపించినా మొట్టమొదటిసారిగా వందనాలను చెప్పాలి అనేది ఒక సంస్కారం. గౌరవించడం అనేది ఒక బాధ్యత. ఒకవేళ నీ హృదయంలో అలా ఉంచుకొని చెప్తే అది మాత్రం కరెక్ట్ కాదు. కొందరేమంగా ఉంది కదా అని వదిలేస్తారు, అది కూడా కరెక్ట్ కాదు. ప్రేమను మానుకుంటే మనం దేవుని సన్నిధిలోంచి దూరం అయిపోతుంటాము. కాబట్టి గమనించండి ప్రియులారా, మనము ఆ సమాధాన బంధాన్ని మానుకోకుండా దేవుడు అనుకరించి ఐక్యతను కాపాడుకునే విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రేమను మానుకోకుండా ఉండాలి. అయితే వాటిని మానుకొని తొలగిపోతున్నారు. రెండవదిగా ఏంటంట, ఆశించి కోరుకొని దేవుని సన్నిధికి వస్తే ఏం ఆశించాలి? దేవుని సన్నిధి నుంచి ఆశించాలి. దేవుడికి ఉద్దేశాన్ని ఆశించాలి. ఇందాక పిల్లలు పాట పాడారు. మోషే ఏం ఆశించాడు? యోసేపు ఏం ఆశించాడు? మరి సుఖభోగంలో తన మనసును ఉంచుకోకుండా క్రీస్తు కొరకు శ్రమపడడం గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అది ఆశ, అది కోరిక. అందుకని పాపమును మానలేని కన్నులు వ్యభిచారను చూసి ఆశిస్తున్నారు. అబ్బా అలా ఉంటే బాగుంటుంది, డబ్బులు వస్తాయి, బాగా లగ్జరీగా బతకొచ్చు. పాపను చూస్తే ఆశ, డబ్బును చూస్తే ఆశ. అందుకే దుర్నీతి వలన కలుగు బహుమానం ప్రేమించాడు బిలాము, ఆశపడ్డాడు. 1000 రూపాయలు ఇస్తే ఆశపడితే ఇంకా బండెడు బంగారం ఇస్తే ఇంకా ఎంత ఆశ ఉంటుంది. ఇది ఒక్కసారికి అడ్జస్ట్ అయితే ఈ బంగారం అంతా నాకు వస్తుంది అనుకున్నాడు బిలాం. బండెడు బంగారం ఎవరు కాదనుకుంటారండి? ఇప్పుడు 1,00,000 రూపాయలు, మరి కిలోనా ఎంత? 10 గ్రాములు 1,00,000 రూపాయలు. ఇంకా బండెడైతే విచ్చలవిడిగా బతకొచ్చు అనుకుంటారు. బతకడానికి నీకే ఏమి ఉండదు. ఒంట్లో సత్తు ఉండదు, ఆరోగ్యం ఉండదు, అన్నీ ఉంటాయి, ఏం అనుభవించలేవు. కాబట్టి మనం ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోతున్నారు చాలామంది. దేవుని సన్నిధిలో ఆశించవలసినవి ఆశించకుండా, దేవా నీ మందిరావరంలో ఎప్పుడు నివసించాల కోరిక నా హృదయం ఆశపడుతున్నది, తృష్ణ కొనుచున్నదని భక్తులు వింటుంటే ఎప్పుడెప్పుడు నీ మందిరానికి వెళ్ళాలి, నీ మందిరంలో ఉన్న దేవుని సన్నిధి అనుభవించాలి, అందరితో కూడి ప్రార్థించాలి, పాటలు పాడాలి, దేవుని గణపరచాలి, దేవుని నామాన్ని హెచ్చించాలని ఆశ ఉంచుకోకుండా పాపాన్ని ఆశించి, ధనాన్ని ఆశించి, డబ్బును ఆశించి, అధికారాన్ని ఆశించి ఏమవుతుందంటే ఆ విశ్వాసము నుండి తొలగిపోతున్నారు. ఆకాను గురించి మనం ఏం చదువుతాం? ఆ బంగారు, ఆ షీనారు, వెండి ఆ షీనారు పైవసను చూడగానే ఆశించి నేను తీసుకుంటుని తొలగిపోయాడు విశ్వాసం నుంచి. ఆ రక్తం చేత కడగబడి విడిపించబడి ఒకే మేఘ స్తంభం కింద నిలబడి ఒకే బండ నుంచి వచ్చే నీటిని తాగుతూ ఉండి కూడా ఆ స్థితిలో నుంచి ఆ డబ్బు కనిపించగానే, ఆ బంగారం కనిపించగానే ఆశించాడు. ఇది ఆశించకూడదు కదా, శాపగ్రస్తమైంది కదా, ఇది తీసుకుంటే నేను శపించబడతాను కదా, నష్టపోతాను కదా, శాపం నా మీదకి వస్తుంది కదా. కాదు, పని జరిగితే చాలు, ఒకనాటి సుఖ అనుభవం సంతోషంగా ఎంచుకొని వెంటనే ఉగ్రత రాకపోవడాన్ని చూసి, అందుకని ప్రసంగి గ్రంథాలు ఉంటుంది, వాళ్ళు చేసిన తప్పుకు వెంటనే శిక్ష కలుగపోవడం చూసి అనేకలు విచ్చలవిడిగా పాపం చేస్తున్నారు. అందుకే నేను అంటాను, ఒకవేళ ప్రత్యక్ష గుడారాలు ఉన్నట్లుగా ఎవరైతే పాపం చేసి అతి పరిశుద్ధ స్థలాల్లోకి వెళ్తే చస్తాడు అని నియమం పెడితే ఎంతమంది ఇక్కడికి వచ్చేవాళ్ళం? వాళ్ళ ఆలోచనలు, దురాలోచనలు, తలంపులు, అన్ని పాప యోచనలు బట్టి ఎవరు కూడా లోపలికి వచ్చేవాళ్ళు. కానీ దేవుడు ఆ స్థితిని తొలగించి వేసి కృపచేత ఆయన సన్నిధులకు రావడానికి కృప చూపించినప్పుడు నువ్వు ఎంత నీతిగా బ్రతకాలి, ఎంత నీతి కోసం ప్రయాసపడాలి. కానీ మందిరంలోకి వచ్చి జీవం కలిగిన దేవుని సన్నిధిలోకి వచ్చి ఆ జీవాన్ని చూడాలని, ఆ యొక్క ప్రభావాన్ని చూడాలని ఆశతో దేవుని సన్నిధికి రాకుండా ఏం చేస్తున్నానంటే ధనాన్ని ఆశిస్తున్నాను. యేసుప్రభు దగ్గరికి కొందరు వెతుకుతూ ఉంటే యేసుప్రభుని అడిగితే, అయ్యా అందరు నీ కోసం వెతుకుతున్నారు, నాకు తెలుసులే వాళ్ళు ఎందుకు వచ్చారు, రొట్టెల కోసం, స్వస్థతల కోసం, అంతేగాని నిత్య జీవం కోసం, పరిశుద్ధమైన బ్రతుకు కోసం, నీతిగా బ్రతకడానికి కోసం రావట్లేదు. ఈరోజు ఆయనకి వెళ్తే ఏదో ఒకటి జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది, ఆశీర్వదించబడతాం, ఏదో ఒక దర్శనం చెప్తారు, జరగబోయే చెప్తారు అని ఆశపడితే వస్తారు. కానీ జరిగేది జరగకుండా మానదాని వాక్యంలో ఉన్నప్పుడు నువ్వు దేవునికి నమ్మకంగా బ్రతకాలని ఆలోచన ఈ రోజు ఎవరికి ఉండట్లేదు. అని నిర్ణయించింది ఏది మార్పు లేదు, ఎవరు చెప్పినంత మాత్రం మారదు.
కాబట్టి ఈరోజు ఆశించి ఏం చేస్తున్నారు? తొలగిపోతున్నారు, విశ్వాసం నుంచి తొలగిపోతున్నారు. మొదట కొన్నిటిని మానుకుంటున్నారు. సంఘ నియామక కూటాలు ఉండే పద్ధతులు, ఆలోచనలు, దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని, పరిశుద్ధతను, నీతిని, ప్రేమను, భక్తిని మానుకొని కొందరు తొలగిపోతున్నారు. కొందరేమో ఆశించి విశ్వాసము నుండి తొలగిపోతున్నారు. ఆకాను డబ్బును ఆశించాడు. మనం చూస్తే గేహాజీ ఏం ఆశించాడంటే ఉచితముగా వచ్చే దాన్ని, నా యజమానికి మనసు లేదని ఫ్రీగా వచ్చింది తీసుకుంటే తప్పేముందనుకున్నాడు. ఉచితంగా వచ్చేదాన్ని తీసుకొని కుష్ఠవ్యాధిని కలిగి ఉన్నాడు. అందుకనే పాపం వలన కలుగు భ్రమ చాలా దారుణంగా ఉంటుంది. అది మన అవసరానికి ఉపయోగపడినట్లుగా ఖచ్చితంగా అది చేయాలి, తప్పదులే అన్నట్టుగా ఉంటుంది. కానీ ఆ భ్రమ నుంచి మనం బయటపడాలి. కాబట్టి ఈరోజు చాలామంది మందిరానికి ఎందుకు రావట్లేదంటే వాళ్ళు లోకంలో ధనాన్ని ఆశించి, పాపిష్టి ధనాన్ని ఆశించి, లేకుంటే లోకంలో అధికారాన్ని ఆశించి, భోగాన్ని ఆశించి దేవుని నుంచి దూరం అయిపోతున్నారు. లోతు ఎందుకు అబ్రాహామును వదిలిపెట్టి వెళ్ళాడు చెప్పండి? ఏం కష్టం వచ్చింది అక్కడ? ఏం బాధ వచ్చింది అక్కడ? ఎందుకు వెళ్ళిపోవాలనుకున్నాడు? అడ్జస్ట్ కాలా. తనకు ఒక స్థితి వచ్చిందిగా, తనకు ఒక మందలు పెరిగాయిగా, పెంచి పోషించి తనకు ఒక స్థితి కలిగి చేస్తే అందరూ కూడా ఆయన కింద పని వాళ్ళు ఉంటే అయ్యా అయ్యా అంటుంటే ఆ గౌరవం అబ్రహాము దగ్గర లేదు. నేను వేరైపోతే నేనే బాస్, నేను వేరైపోతే నేనే రాజును అనుకొని అవకాశం దొరకగానే, మన బంధువులం కాబట్టి మన గొడవలు ఉండకూడదయ్యా, నువ్వు వెళ్ళాలనుకుంటే నీకు ఇష్టం వచ్చిన వెళ్ళు అండంగానే వెంటనే నేను ఎట్లా వెళ్తానయ్యా, ఒంటరిగా ఉన్నప్పుడు నీతో పాటు తీసుకొచ్చావు, నన్ను పోషించావు, సంరక్షించావు, బలాన్ని అనుగ్రహించావు, అన్ని పెట్టావు, దేవుని యందు భయభక్తులు నేర్పావు, ఆశీర్వదించావు, నాకు దాసులు అనుగ్రహించావు, ఇంత అభివృద్ధి పరిచిన నిన్ను నేను ఎట్లా వదిలిపెట్టిపోతానయ్యా అనుకోకుండా ఇప్పుడు స్వార్థం పెరిగిపోయి నాకు ఒక స్థానం కావాలని కోరుకొని ఏం చేసిన అవకాశం రాగానే సొదమాకి వెళ్ళాడు. ఇప్పుడు అక్కడ ఆయన ఉద్యోగం ఏంటి? విచారణకర్తగా ఉంచాడు, న్యాయాధిపతిగా ఉంచాడు. వచ్చే వాళ్ళకు బాగోగులను మీరు వెళ్ళి ఎవరి దగ్గరికి, లోతు దగ్గరికి వెళ్ళండి, మీరు విచారిస్తాడు అనగానే ఇప్పుడు గొప్పవాడైపోయాడు. కానీ దేవుని సన్నిధిని వదిలిపెట్టాడుగా, దేవుని కృపను పోగొట్టుకున్నాడుగా, సహవాసాన్ని పోగొట్టుకున్నాడుగా, బలిపీఠం అర్పించే అర్పణలలో ఉండే భక్తిని పోగొట్టుకున్నాడుగా. అన్నిటి పోగొట్టిన కారణం ఏంటి? ఒక అధికారాన్ని ఆశించాడు, ఒక ఘనతను ఆశించాడు, తనకంటూ ఒక పేరును ఆశించాడు. వీటిని బట్టి సంఘాలలో వేరైపోతున్నాడు. ఒక పాట పాడగానే, కాస్త బాగా పాడుతున్నగానే ఒకలాంటి గర్వం వస్తుంది, కాస్త వాక్యం చెప్పగానే కాస్త గర్వం వస్తుంది, నేను చెప్పగలను, నేను పాడగలను, నేను చేయగలను గర్వం వచ్చి వేరైపోతున్నారు. ఈరోజు సంఘంలో అందరూ పరిశుద్ధులే అని ఒక నినాదం లేవనెత్తారు దాతాను అభిరావు. అవునా? అయితే ఎవడు పరిశుద్ధుడు తేలుద్దామని చెప్పి రేపు మీ యొక్క ఏంటి ఆ ధూపార్తులు చేత పట్టుకురండి అని చెప్పారు. చూడండి, ఆ ధూపార్తులు చేత పెట్టుకుని వస్తే ఎవడు పరిశుద్ధుడు తేల్చిపడేశాడు, వెలిగించబడింది. వాళ్ళు మాత్రం పరిశుద్ధులు, మిగతా 250 మందిని భూమి చీల్చి చంపేసింది. చూడండి, కాబట్టి మనము సంఘములోనికి వస్తే సంఘం నుంచి వేరైపోవడానికి గల కారణం అంటే ఏం ఆశించి వస్తున్నావు? అధికారాన్నా, గొప్పతనాన్నా, గొప్ప స్థానాన్నా? అది నీకు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు. నిన్ను సంఘం అనే శరీరం ఎక్కడ అమర్చాలో, చేతిగానా, మెదడుగానా, ఇంటర్నల్గానా, ఎక్స్టర్నల్గానా, ఎక్కడ అమర్చాలో అక్కడ అమరుస్తాడు. అది ఆయన బాధ్యత. ఆ పని నువ్వు చేయాలి, అంతేగాని నీకు ఇష్టానుసారంగా ఉండడం కాదు. ఆశించి చాలామంది తొలగిపోతున్నారు. విశ్వాసం, పదవులు ఆశించేవాళ్ళు, కోరుకునేవాళ్ళు, ఘనతను ఆశించేవాళ్ళు, కోరుకొని అది ఇవ్వకపోతే అలిగేవాళ్ళు, అది ఇవ్వకపోతే సనిగేవాళ్ళు, వాళ్ళనే గొప్ప చేస్తారు అనుకునేవాళ్ళు. వీటిని బట్టి అక్కడికి వెళ్తే మాకు ఘనత వస్తుంది, అక్కడికి వెళ్తే మనల్ని బలపరుస్తారు అని జీవం కలిగిన దేవుని సంఘం నుంచి చాలామంది ఏమవుతున్నారంటే లోక సంబంధమైన పదవులు, ఘనతలు కోరుకొని ఆశించి దూరం అయిపోతున్నారు. గేహాజీలాగా, ఆకానులాగా, యూదా ఇస్కరేతు ఏం ఆశించాడు? 30 వెండి నాణాలు ఆశించాడు. అయ్యా నిత్య జీవం కలిగిన దేవుడవు అన్న వ్యక్తి అలా వదిలిపెట్టి వచ్చిన వాడే డబ్బును ఆశించి దేవుణ్ణి ఏం చేసి అప్పచెప్పి నాశనం అయిపోయాడు. తొలగిపోతున్నారు, వేరుపరచబడుతున్నారు, వేరైపోతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏం ఆశించి దూరం అయిపోతున్నావు? ఏం కోరుకొని దూరం అయిపోతున్నావు? దేవుని యొక్క జీవం గల సంఘంలో నువ్వు ఒక సాధనంగా ఉండాలని నిర్ణయించినప్పుడు నువ్వు చేయవలసిన పని ఏదో దేవుడు నీకు నిర్దేశిస్తాడు. అప్పటి వరకు ఆ నీకు బాధ్యత అప్పచెప్పేంత వరకు, నువ్వు చేయడానికి ఒక వీలు కలిగించేంత వరకు, దాన్ని సమకూర్చేంత వరకు నువ్వు ఓపిక ఉండాల్సిందే. 4 మాటలు రాగానే, 4 పాటలు రాగానే, కొందరితో మాట్లాడగానే, కొందరికి చెప్పగానే కాదు.
ఏమి ఆశించకూడదు. అలా ఆశిస్తే ఆయన ఒకరిని హెచ్చించే దేవుడు, ఒకరిని తగ్గించే దేవుడు. కాబట్టి సంఘమునికి ఎందుకు దూరం అవుతుందంటే ఆశించి. కొందరు డబ్బును ఆశిస్తున్నారు, కొందరు పదవిని ఆశిస్తున్నారు, కొందరు బంగారాన్ని ఆశిస్తున్నారు, కొందరు లోకాన్ని ఆశిస్తున్నారు, కొందరు లోక స్నేహాన్ని ఆశిస్తున్నారు. దేమ అనే వ్యక్తి ఎందుకు వెళ్ళిపోయాడు? దేమ లోకమును స్నేహించి, లోకమును ప్రేమించి, లోకమును ఆశించి నన్ను వదిలిపెట్టిపోయాడు. ఇంత ఉంటే ఇంకా ఊరూరు తిప్పుతున్నాడు. ఎప్పుడు ప్రార్థన, ఎప్పుడు భక్తి, ఎప్పుడు ఇదే, ఇల్లు లేదు, సంసారం లేదు, ఇదేనా. వాళ్ళు చూడు హ్యాపీగా అంటే తల్లి పిల్లలతో చాలా హ్యాపీగా ఉంటున్నారు. నాకు అలాంటి కుటుంబం ఉండాలి, ఈ భక్తి వలన నష్టమే, వైరాగ్యం అంటారు, అది చేయకూడదు అంటారు, ఇది చేయకూడదు అంటారు, అలా ఉండకూడదు అంటే ఎలా ఉంటాడండి మనిషి అన్న తర్వాత అనుకొని ఒకరోజు దేమ ఏం చేశాడు? పౌలును వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. చూడండి, లోకాన్ని నువ్వు స్నేహిస్తే, ప్రేమిస్తే దేవుని సన్నిధిలో ఉండలేవు. అందుకనే లోకములో ఉన్నదంతయు కూడా అది నేత్రాశ, ఏంటి, శరీరాశ, జీవపు డంబవి దేవుని వలన కలిగినవి కాదు. నువ్వు ఆశించాల్సిందే ఏంటి? దేవుని వలన కలుగు జీవమును ప్రేమించాలి. అదే కదా బైబిల్లో రాయబడింది. నువ్వు జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరి ఎడల నీ నోటిని కాపాడుకోవాలి. పేతురు రాసిన పత్రికలో మాట లేదా? చూడండి, ఆ మాట చదువుతాం. పేతురు రాసిన మొదటి పత్రిక అనుకుంటాను, మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. చెడ్డదాని పలకకుండా తమ నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పాలి. 2 చేతులు ఎత్తి చెప్పాలి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జీవమును ప్రేమించి, మనం ఈస్టర్ రోజు, గుడ్ ఫ్రైడే రోజు చెప్పుకున్నాం. ఈ జీవం ఆయన మనకు ప్రేమించి తను అప్పచెప్పుకున్న దాన్ని బట్టి కలిగింది ఈ జీవితం. మరి ఈ జీవితమును ఆయన అనుకరించిన జీవాన్ని ప్రేమించి, ఆ భక్తిని ప్రేమించి, ఆ నీతిని ప్రేమించి, ఆ విశ్వాసాన్ని ప్రేమించి, ఆ పరిశుద్ధిని ప్రేమించిన వాడు మంచి రోజుల కోసం బ్రతకాలంటే ఏం చేయాలి? చెడ్డదాన్ని పలకకుండా తన నోటిని కాపాడుకోవాలి. అందుకని చాలా క్లియర్గా ఉంది. చెడ్డవాటిని పలకుండా తన నాలుకను, కపటపు మాటలు రాకుండా తన పెదవులను కాపాడుకోవాలి. అంతే. కీడును వదిలిపెట్టాలి, సమాధానాన్ని వెంటాడాలి. ఇవన్నీ చేయవలసినవి. ఇవన్నీ మానుకుంటున్నారండి. వీటిని మానుకొని వైదొలిగిపోతున్నారు. ఇవి చేయట్లేదు. ఇంకా పైపొచ్చు లోకాన్ని ఆశిస్తున్నారు, లోక సంబంధమైన కోరికలతో బ్రతుకుతున్నారు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఆయన జీవం నీకు ఇచ్చాడు. ఆయన చనిపోయి లేచి పునరుద్ధానపు శక్తి నీకు ఇచ్చాడు. ఆ జీవము ద్వారా బ్రతుకుతున్న నీవు ఈ జీవితంలో కలిగిన ఆయన జీవాన్ని కాపాడుకుంటున్నప్పుడు నీ నోట, నీ హృదయం, నీ స్థితి అన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి. కాచుకోవాలి, ఈ జీవితాన్ని కాపాడుకోవాలి. నిన్ను నీవు కాచుకోవాలి. ఏం కాచుకోవాలి? నోరు కాచుకోవాలి, పెదవులు కాచుకోవాలి, హృదయం కాచుకోవాలి, నీ కన్ను కాచుకోవాలి, నీ ప్రవర్తన కాచుకొని బ్రతకాలి. దీన్ని వదిలేస్తున్నారు, ఆశిస్తున్నారు, లోకాన్ని ఆశిస్తున్నారు, డబ్బును ఆశిస్తున్నారు. కరెక్ట్ కాదు. అందుకనే చాలామంది వదిలిపోతున్నారు. స్థానం లేదనో, భాగ్యం లేదనో, ఘనత లేదనో, పేరు లేదనో, అవకాశం లేదనో వాటిని ఆశించి వైదొలిగిపోతున్నారు. కాబట్టి మంది జీవంలో నుంచి వాళ్ళు వేరుపరచబడుతున్నారు. దేవుని వలన కలిగిన జీవమైన సంఘముల నుంచి వాళ్ళు వేరైపోతున్నారు. ప్రియ దేవుని సంఘమా, అలాంటి ఆలోచన నీకుందా? అలాంటి ఉద్దేశం నీకుందా? అలాంటి తలంపులతో బ్రతుకుతున్నావా? కరెక్ట్ కాదు అది. ఒకరోజు వేరైపోయిన వాళ్ళు ఏమవుతారంటే నిత్య నాశనం. లోతు వేరైపోయాడు, సుఖంగా బ్రతకలేదా? చెప్పండి. గౌరవం రాలేదా? వచ్చింది. హ్యాపీగా బ్రతికాడు. కానీ ఎక్కడున్నాడు? నాశనమయ్యే స్థితిలో ఉన్నాడు. తనకు అర్థం కావట్లేదు. నాకు ఒక స్థానం ఉంది, అక్కడి నుంచి వచ్చాను కాబట్టి ఈ స్థానం నాకు కలిగింది, నన్ను గొప్పవాడిగా చేశాడు. సొదొమ రాజు ఒక స్థాయినిచ్చాడు, అనేకులు నా దగ్గరికి వస్తున్నారు, పని వాళ్ళు ఉన్నారు, ఒక్కొక్క ఘనత కలిగింది అనుకున్నాడు. కానీ దేవుని సన్నిధి అర్పించి, బలిపీఠం మీద దేవునికి అర్పించి భాగ్యాన్ని పోగొట్టుకున్నాను, దేవుని సన్నిధి పోగొట్టుకున్నాను, ఆ సహవాసాన్ని పోగొట్టుకున్నాను, నీతి మంతుల సహవాసాన్ని వదులుకున్నాను, విశ్వాసానికి అంటే మూల పురుషుని అబ్రహాం యొక్క సహవాసాన్ని వదులుకున్నాను. అది కదా ఉండాలి అనుకోలేదు. చివరికి ఏమయ్యాడు? అగ్ని గంధకంలో కురిపించబడే స్థితిలోకి వచ్చాడు. అప్పుడు కూడా ఈయన ప్రార్థన చేస్తేనే వాళ్ళు తప్పించబడ్డాడు. చాలామంది గురించి మనం ప్రార్థన చేశాం, తప్పిపోయిన వాళ్ళ గురించి, దూరమైన వాళ్ళు ఎవరు ఆ స్థితి నుంచి విడిపించబడి తప్పించబడి దేవుని సన్నిధికి వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఉన్నవారి ప్రార్థన దేవుడు అంగీకరిస్తారు. వారి ప్రార్థనే వాళ్ళకైనా క్షేమం. వారిని విడిపించడానికి, వారిని తిరిగి నడిపించడానికి సంఘములో చేసే ప్రార్థనే ప్రధానం. వెళ్ళిపోయింది నయోమి,
కుటుంబం. దేవుడు ఆ వెళ్ళిపోయిన కుటుంబాన్ని దర్శించాడా? లేదు. తిరిగి సిగ్గుతో బుద్ధి తెచ్చుకొని మందిరానికి ఆయన సన్నిధి, ఆయన కనుదృష్టి ఉండే సంఘానికి వచ్చినప్పుడే దేవుడు ఆమెను దీవించాడు. కానీ ఆమె ఏం ఆశించింది? అయ్యో కరువు కలిగింది కదా, అక్కడికి వెళ్తే బతుకొచ్చు అనుకుంది. కాబట్టి పరిస్థితులు మనల్ని లోకం ఆశించేటట్లు ప్రేరేపించిన లోకాన్ని, లోక సంబంధాలను, లోకం కోరికలను, మన శరీర ఇచ్ఛలను, లేకుంటే మనకు కలిగే ఆలోచనలు మనం ఆశించకుండా దేవుని సన్నిధిలో ఆయన జీవమును ప్రేమించిన మనము ఆయన సన్నిధిలో ఉన్న శక్తిని కోరుకొని, బలాన్ని కోరుకొని, ప్రభావాన్ని కోరుకొని, ఆ నీతిని కోరుకొని, ఆ పరిశుద్ధిని కోరుకొని మనం బ్రతకాలి. కానీ చాలామంది లోక స్నేహము ఆశించి ఏమవుతున్నారు? విశ్వాసములో నుండి తొలగిపోతున్నారు. డబ్బు, ధనము, హోదా ఆశించి తొలగిపోతున్నారు. మూడవదిగా ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనం. ఇర్మియా గ్రంథం నా గుడారము చినిగిపోయెను, నా తాళన్నీ తెగిపోయెను, నా జనుల యొద్ద నుంచి తొలగిపోయి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మూడవ కారణం ఏంటి అంటే వాళ్ళు ఇక్కడ మనం చదివిన దాన్ని బట్టి తెగిపోయాయి. దేవునితో ఉన్న సంబంధాలు, దేవునితో ఉన్నటువంటి ఆ బంధాలు తెగిపోయాయి. మనం చెప్పుకున్న మందిరము కట్టబడే విషయంలో పేనిన తాళ్ళు ఎందుకు ప్రాముఖ్యతను, ఆ బంధాలేంటి? అందుకనే ఆత్మ కలిగించే ఐక్యత అనేది ఒక బంధం. సమాధానము ద్వారా, సమాధానం ఒక బంధం. ఎప్పుడైతే సమాధానం ఉండకుండా ఉంటామో తెగిపోతుంది. ఈ తెగిపోయిన వారు, ఆ సమాధానం కోల్పోయిన వారు దేవుని సన్నిధిలో ఉండకుండా వాళ్ళు ఏమవుతారంటే విడిపోతారు. అందుకనే తాళ్ళు తెగిపోయి వాళ్ళు గుడారం ఏమైపోతుంది? చిరిగిపోతుంది, దూరం అయిపోయినట్లుగా, తొలగిపోయినట్లుగా ఉన్నారు. దేవునితో ఉన్న సంబంధాన్ని మనం తొలగించుకోకూడదు. ఆయన సన్నిధిలో ఆయన సహవాసం చేస్తే నిత్యము దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు అండి. ఆ సహవాసాన్ని, ఆ సంబంధాన్ని మనం వదులుకోకూడదు. కాబట్టి కొందరు తెంపుకొని, కొందరి జీవితాలు తెగిపోయాయి. సొలొమోను ఉన్నాడు, దేవునితో ఒకప్పుడు ఉన్నతంగా ఉన్నాడు, కానీ కొంతకాలంగా సంబంధాలు తెగిపోయి. ఎవరితో పెట్టుకున్నాడు సంబంధాలు? అనేకమైన వారిని ఉంచుకోవడానికి. ఒకరు కాదు, 20 కాదు, 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులను, వాళ్ళతో సంబంధాలు పెట్టుకున్నాడు. ఇతరుల దేవత పూజించే వారితో సంబంధాలు పెట్టుకున్నారు. దేవుడితో సంబంధం కోల్పోయింది. కాబట్టే ఆయన యొక్క జీవితం దేవునిలోంచి వేరైపోయింది. హెచ్చరించాడు, ఒప్పుకోలేదు, దేవుని దగ్గర రాలేదు. కాబట్టి శత్రువును పెంచాడు దేవుడు. ఆ యొక్క రాజ్యాన్ని 2 భాగాలకు చేశాడు. కాబట్టి మూడవదిగా దేవునితో సంగముతున్న సంబంధాన్ని, ఆత్మీయ బంధాన్ని, ప్రేమను తెంపుకొని, లేకుంటే వాళ్ళు తెంచుకొని ఏమైపోతున్నారు? వేరైపోతున్నారు. తర్వాత యెషయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. చివరి కిందే వచ్చింది చదవమ్మ. విడిచి తొలగిపోయి ఉన్నారు. చూడండి, 4వ దేవుని వదిలిపెడుతున్నారు, విడిచిపెట్టేస్తున్నారు. ఆ భక్తిని, ఆ ప్రేమను వదిలిపెట్టి ఏమైపోతున్నారు? తొలగిపోతున్నారు. ఆయన ఒకప్పుడు ఎలాంటి స్థితిలో ఉంటే మనల్ని కాపాడాడు, సంరక్షించాడు, బలపరిచాడు, కృప చూపించాడు, మందిరానికి తీసుకొచ్చాడు, ఆయన కృపను అనుగ్రహించాడు. విషయాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? విడిచిపెడుతున్నారు. విడిచిపెట్టడానికి గల కారణం ఏంటి అంటే, ఇంకొక మాట మనము నిర్గమకాండము 32వ అధ్యాయము 8వ వచనం. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి 8వ వచనం అమ్మది. సరే, అక్కడ ఆయన త్రోవలను, ఆయన ఆజ్ఞలు మర్చిపోయారు. 106వ కీర్తనలో ఉంటుంది, టైం లేదు కాబట్టి చెప్తున్నాను. మర్చిపోయారు. విడిచిపెట్టడానికి గల కారణం ఏంటి? మర్చిపోయారు. నడిపించిన దేవుణ్ణి, వాళ్ళ కోసం అద్భుత కార్యాలు జరిగించిన దేవుణ్ణి, సముద్రాన్ని పాయలు చేసి దారిని ఏర్పరిచిన దేవుణ్ణి, ఆకాశం నుంచి మన్నాను కురిపించిన దేవుణ్ణి, బండ నుంచి నీటిని రప్పించిన దేవుణ్ణి, వాళ్ళు కావాలని కోరుకుంటే పూర్యాలను ఇప్పించిన దేవుణ్ణి వాళ్ళు మర్చిపోయారు. విడిచిపెట్టి
ఒక దూడని చేసుకొని ఏం చేస్తుందంటే ఎగురుతూ గంతలేస్తూ తిరుగుతూ తాగుతూ సుఖిస్తూ ఇదే మనల్ని నడిపించింది అని దేవుని మార్గాన్ని వదిలిపెట్టారు. అందుకనే ఇందాక పాడిన పాటలో యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గం కనిపిస్తుంది. భక్తిలోకి రాగానే విశ్వాస మార్గంలో నువ్వు ఎలా నడవాలో ఆ మార్గం నీకు కనిపిస్తుంది. ఆ మార్గంలో ఉండాలి. ఆ మార్గం నుంచి తొలగిపోతున్నారు, సత్య మార్గం నుంచి తొలగిపోతున్నారు. కారణం విడిచిపెడుతున్నారు, కారణం మర్చిపోతున్నారు. కాబట్టి ఈరోజు ఆయన సన్నిధికి వచ్చి నీవు మరిచి విడిచిపెట్టి సంఘానికి దూరం అయిపోతున్నావా? మొదటి ప్రేమను విడిచితివే. ఆ ప్రేమ, ఆఖ్యత, ఆ ఆప్యాయత అన్నిటిని కూడా విడిచిపెట్టేసి దేవునికి దూరం అయిపోతున్నారు, సంఘానికి దూరం అయిపోతున్నారు. ఇంకా చివరిగా చూడండి, ఇర్మీయా గ్రంథం 7:28. ఇర్మీయా గ్రంథం 7:28. నమ్మకము వారి నుంచి తొలగిపోయి ఉన్నది. చాలు. చూడండి, నమ్మకము కోల్పోయి తొలగిపోతున్నారు. దేవుని మీద నమ్మకాన్ని కోల్పోయి చాలామంది తొలగిపోతున్నారు. ఒక ఎగ్జాంపుల్ నాకు చూపించి ముగిస్తాను. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 16వ అధ్యాయం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగ ప్రకటించాను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటేవే. చూడండి, ఇంకా 9వ వచనం చూడండి. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుడికై యెహోవా కనుదృష్టి లోకమంతట సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించినది గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. మీరు కానీ 14వ అధ్యాయం, అదే 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయంలో మనం చూస్తే 10వ వచనంలో మనం చూస్తే ఆసా తన దేవుడిని యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతుల నుంచి ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయడానికి నీకన్నా ఎవరు లేరు, మాకు సహాయము చేయి అని ప్రార్థించిన వ్యక్తి కాస్త బలము రాగానే, కాస్త శక్తి రాగానే, కాస్త స్థిరపడగానే దేవుని మీద నమ్మకం కోల్పోయి మనుషులు నమ్ముకున్నాడు. వేరే రాజు రాగానే ఇప్పుడు ఏం చేశాడంటే వేరు దగ్గరికి వెళ్ళాడంటే 16వ అధ్యాయం 1వ వచనంలో చూడండి, బయలుదేరి యూదా రాజు అయిన ఆసా యొద్దకు రాగా, ఇప్పుడు ఆసా యెహోవా మందిరంలో ఉన్న రాజనగరందున్న ఉన్న బొక్కసంలో ఉన్న వెండి బంగారం తీసి దమస్కులో ఉన్న సిరియా రాజుకు బెన్హదదుకు దూతల యొద్దకు పంపించాడు. దేవుని యొద్దకు వచ్చి ఒక్కప్పుడు బలం పొందుకొని, దేవా నాకు దిక్కులేరు, నీవే దిక్కయ్యా, నేను చిన్నవాడిని, సహాయం చేయి అన్నప్పుడు దేవుడు విస్తారమైన సైన్యం నుంచి విడిపించాడు. కానీ ఒక స్థాయి ఇచ్చిన తర్వాత తన మీదకి ఇంకొక రాజు రాగానే ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అలానే ప్రార్థించకుండా ఆ నమ్మకాన్ని కోల్పోయి ఇప్పుడు మనుషుని ఆశ్రయిస్తున్నారు. చాలామంది దేవుని సన్నిధిలో నమ్మకంగా ప్రార్థించడం మానుకుంటున్నారు, దేవుని సన్నిధికి రావడం ఆశ్రయించడం మానుకుంటున్నారు, మనుషులను ఆశ్రయిస్తున్నారు, మనుషులను కోరుకుంటున్నారు. ఆసా కూడా అలాంటి వాడు. ఒకప్పుడు యథార్థవంతుడు. తన యథార్థతను బట్టి దేవుడు ఆ యొక్క దేశాన్ని దీవించాడు, ఆశీర్వదించాడు. అయితే స్థిరపడిన తర్వాత దేవుని నమ్ముకొనకుండా ఆ నమ్మకములో నుండి తొలగిపోయి మనుషులు రాజులను ఆశ్రయించిన దాన్ని బట్టి అంటాడు, ఈ విషయం అందు నువ్వు మతి తప్పి ప్రవర్తించావు, నువ్వు నమ్ముకోలేదు. నమ్మకము లేక తొలగిపోతున్నారు. నిన్ను ప్రేమించి నీకోసం ప్రాణం పెట్టి నిన్ను విడిపించిన దేవుడు నీకు కావాల్సిన అన్ని ఇస్తాడు. ఆయన మీద నమ్మకం ఉంచు, ఆయన మీద ఆధారపడు, ఆయన కోరుకో, ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేయి, ఆశపడు, ఆయన సన్నిధులు ఇచ్చేంత వరకు పోరాడు, కనిపెట్టు, ప్రార్థించు. అంతేకాని ఎవడో ఏదో చేస్తాడని మనుషులను ఆశ్రయించడం దేవుని భక్తిలోంచి, విశ్వాసం నుంచి తొలగిపోయినట్లే లెక్క. అందుకనే నమ్ముకొనక ఏం చేస్తారు, తొలగిపోతున్నారు. విశ్వాసం లేక విశ్వాసం నుంచి తొలగిపోతున్నారు. కాబట్టి ఈరోజు దేవుని సంఘములో నుంచి వేరుపరచబడ్డానికి గల కారణం కొందరు కొన్నిటిని మానుకొని తొలగిపోతున్నారు, కొన్నిటిని ఆశించి తొలగిపోతున్నారు, కొన్నిటిని తెంపుకొని తొలగిపోతున్నారు, కొన్నిటిని విడిచిపెట్టి మరి తొలగిపోతున్నారు, కొన్నిటిని మరిచి తొలగిపోతున్నారు, నమ్మకం కోల్పోయి తొలగిపోతున్నారు. దేవునితో ఆ సంబంధం ఉందా? దేవుని సంఘముతో ఆ సంబంధం, ఆ సహవాసం, సంఘముతో, సంఘ సేవకుడితో నీకు బంధం ఎలాంటిది, నీ సంబంధం ఎలాంటిది, ఏ విధంగా సంబంధాన్ని కొనసాగిస్తున్నావు? నీకోసం నియమించబడిన సేవకుడు అనే బంధం నీకు కలిగి ఉందా? నీకోసం ప్రయాసపడుతున్న సేవకుడు అనే ఆలోచన నీకుందా?
అందరిలాగా ఒకరిగా ఉన్నట్టు బంధాలతో ఉంటున్నావా? కాదు. ఆ బంధం ఈరోజు నువ్వు నిలుపుకోవాలి, లేకపోతే ఒకరోజు తొలగిపోతారు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మనల్ని ప్రేమించి తన రక్తమును చిందించి తన రక్తం అనే ప్రాణము ద్వారా ఏర్పరచిన జీవము కలిగిన దేవుని సంఘములో నేను చేరిస్తే ఈరోజు సంఘములో నుండి వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏంటో ఒక్కొక్కటి మనం పరిశీలించుకుంటున్నాం. కొందరు మానుకొని తొలగిపోతున్నారు, కొందరు ఆశించి తొలగిపోతున్నారు, కొందరు విడిచిపెట్టి తొలగిపోతున్నారు, కొందరు తెంపుకొని తొలగిపోతున్నారు, కొందరు కోల్పోయి నమ్మకాన్ని కోల్పోయి తొలగిపోతున్నావు. మరి ఈరోజు నీ సంబంధం ఎలాంటిది సంఘముతో? ఆ జీవం నీ బ్రతుకులో ఉందా? అని క్రియలు నీ జీవితంలో జరుగుతున్నాయా? ఎక్కడ తెగిపోయింది నీ బంధం? ఎక్కడ మర్చిపోవు అని చేసిన మేలను? ఎక్కడ విడిచిపెట్టావు అని ఆజ్ఞలను? వేటిని మానుకుంటున్నావు అని సన్నిధులకు రాకుండా, వేటిని ఆశిస్తున్నావు దేవుని కాకుండా? ఈరోజు నువ్వు పరిశీలించుకొని, అయ్యా నీ వలన కలిగిన జీవంలో నేను బ్రతికి నీలో దాచబడిన జీవాన్ని నేను పెంపొందించుకొని ఆ రోజు నువ్వు ప్రత్యక్షమయ్యే గడిలో అయా ప్రభు నిన్ను చూసే నేత్రములు కలిగి నీ సన్నిధిలో ఆనందించగల ఉన్నతమైన కృప నాకు అనుగ్రహించండి అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, ప్రాణం పెట్టి సంపాదించిన సంఘం, జీవం కలిగిన దేవుని సంఘంలో మమ్మల్ని కూడా జీవింపజేసి ఆత్మ ద్వారా జీవింపజేస్తూ అభివృద్ధికి కారకంగా బ్రతకడానికి నీ కృపనిచ్చారు. కానీ చాలామంది సంఘ విధి విధానాలను, సంఘములో ఉన్నటువంటి స్థితిగతులను, నీవు నియమించిన నియమాలను, కట్టడలను, ఆజ్ఞలను విడిచిపెట్టి వాటి నుంచి తొలగిపోయి వాటిని చేయటం మానుకొని లోకాన్ని ఆశించి లోక సంబంధమైన క్రియలను, పాపాన్ని ఆశించి తొలగిపోతున్నారు. నీ సన్నిధికి రాకుండా పోతున్నారు, నీ సన్నిధిలో నిలవలేకపోతున్నారు. ప్రభు అలా ఉండకుండా అయ్యా యుగ యుగములు నీ సన్నిధిలోనే కాలము గడుపుదునని దావీదులాగా చిరకాలము నీ మందిరంలో నివాసం చేయాలని ఆశతో బ్రతుకున్నట్లుగా, ప్రతి క్షణం నీ సన్నిధికి రావాలని కోరిక, బలమైన కోరిక వాళ్ళ బ్రతుకులో కలుగున్నట్టుగా ఒక నూతనమైన క్రియను మీరు జరిగించండి తండ్రే. నీకు స్తోత్రం. వచ్చి వాక్యం విన్న వారి జీవితాల్లో కొన్నిటి మానుకోవాలి, పాపము విషయంలో కొన్నిటి మానుకోవాలి. అంతేగాని ఆత్మ సంబంధమైన సంగతుల విషయంలో మానుకోకుండా నీ కృప చూపించండి తండ్రి. నీకు స్తోత్రం. నీ దయ చూపించండి నాయనా, నీకు వందనాలు. సంఘముతో, ఆ జీవముతో ఎలాంటి సంబంధం ఉందో ప్రతి ఒక్కరు తమ్మును తాము ప్రశ్నించుకొని ఎక్కడ తొలగిపోయాం, ఎక్కడ తెంపుకున్నాం, ఎక్కడ విడిచిపెట్టాం, ఎక్కడ ఆశించాం, దేనిని ఆశించాం, ఏది మర్చిపోయామో పరిశీలించుకొని ప్రభా నీతో అంటుకట్టబడి నీ జీవము ద్వారా అభివృద్ధిపరచబడి శాంతి సుఖ సంతోషాలు పొందున్నట్లుగా నీ బిడ్డలు దీవించి బలపరిచి అయా ప్రభా నీ మందిరంలో ఉన్న మేలుతో తృప్తిపరిచి బలపరిచి నీ నామమునికి మహిమ ఘనత ప్రభావములు కలిగించుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆ విధంగానే తలలు వంచండి.